రైలిక్ ఎలైట్ అకాడమీ రేష్మా ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఎక్కడో పుట్టి ఇండస్ట్రీలు పెట్టుకోవాలి, ఆర్థికంగా టర్నోవర్లు పెంచుకోవాలని ఇప్పుడున్న జనరేషన్ ఆలోచిస్తున్న తరుణంలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టి మాకు ఇన్కమ్ కంటే కూడా ఫౌండేషన్ ముఖ్యం, పిల్లల యొక్క ఎబిలిటీని పెంచడం ముఖ్యమని ఈరోజు ఓన్లీ ప్లే స్కూలు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఓన్లీ ఇంతవరకు బిలో 5 years పిల్లలు మాత్రమే ఇక్కడ అకాడమిక్లో చేర్చుకొని వాళ్ళకి అన్ని రకాలైనటువంటి మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, లేదా ఆటపాటలలో కావచ్చు, అన్నిట్లోనూ వాళ్ళకి నైపుణ్యం చేసి ఎలా బిల్డప్ అవ్వాలి వాళ్ళ పిల్లలు అనే దానికి వాళ్ళే అకాడమిక్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లోనే పూర్తి టయాన్ని కేటాయించి ఆర్థిక అవసరాల కంటే కూడా కావలి ప్రజలకి క్రమశిక్షణ, ఉత్తమమైనటువంటి అలవాట్లు నేర్పాలని ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఈ దీక్ష చాలా గొప్పది. ఇది అందరూ చేయగలిగింది కాదు. మీ నాన్నగారు ఇచ్చినటువంటి లక్షణాలను పుణికిపుచ్చుకొని ఎక్కడ కూడా తండ్రి ఆశయాలను అందరూ చెబుతుంటారు, ఆశయాలు మేము సాధనకై పనిచేస్తామని. కొద్ది మంది మాత్రమే ఆశయాల కోసం కట్టుబాట్ల మీద నిలబడి పనిచేయడం జరుగుతుంది. నిజంగా విద్యాధర్ రెడ్డి గారిని, వినయ్ రెడ్డి గారిని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఓన్లీ అకాడమిక్ మీదనే మీరు నిరంతరం కూడా పనిచేస్తూ కావలిలో అకాడమిక్ని సామాన్యుడికి కూడా చేరువేస్తున్నందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ స్కూలు రాణిస్తుందని, తప్పకుండా ఈ స్కూలు కావలికి ఒక ఆణిముత్యం అవుతుందని. ఒకప్పుడు జవహర్ భారతి కాలేజీ భారతదేశంలోనే ఎక్కడికి పోయినా కూడా జవహర్ భారతి కాలేజ్ స్టూడెంట్ అన్నా జవహర్ భారతిలో చదివామంటే ఒక గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని ఈ రోజున రేలైక్ దీంట్లో కూడా పిల్లలకి ఒక మంచి ఉన్నతమైన విలువలు కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దేటట్టుగా మీరు చేస్తారని పూర్తిగా నాకు ఈ బిల్డింగ్ చూసిన తర్వాత, మీ డెడికేషన్ కనిపించిన తర్వాత నిజంగా అభినందిస్తున్నా. ఇటువంటి స్కూలు మా కావల్లో ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఇంకా బాగా దీన్ని అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.